హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి కుకింగ్ వ్లాగ్. చికెన్ కర్రీ వెజ్ పలావ్ చేస్తున్నాను. ఓకేనా? మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో చూద్దాం. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? రండి వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను అందులో, ఎందుకంటే నేను చికెన్లో కారం, పసుపు, సాల్ట్ వేసేసి కొంచెంసేపు మగ్గనించాను అనమాట. ఎందుకంటే సాల్ట్ దానికి పట్టాలని. ఇప్పుడు ఇదంతా దీంట్లో వేసుకుని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం సరిపోలేదని కారం మళ్ళీ పైన వేసాను కొద్దిగా. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, చూపించలేదు అది. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం అది టమాటా పేస్ట్ అనమాట, అది వేరే కర్రీలోకి తీసింది. కొంచెం అది మిగిలిపోతే వేసే దీంట్లో వేసేసి ఇచ్చింది అనమాట. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిన తర్వాత నేను కూడా టమాటా కొంచెం జ్యూస్ చేశాను అనమాట. అది కూడా దీంట్లో వేసి బాగా ఉడకనిచ్చాను అనమాట చికెను. ఇంకా వాటర్ అయిపోకుండా దీంతోనే ఉడికిలాగానమాట. మన చికెన్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా వాటర్ ఏ అవసరం లేదు, అవి బాగా ఇంకిపోతాయి. బాగా చికెన్ బాగా ఉడికిన తర్వాత పెట్టుకుని కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలి. కొంచెం మసాలా పొడి వేసాను అనమాట పైన, గరం మసాలా. ఇది వేసి సిమ్లో కొంచెం ఉంచాను, బాగా కలిపి. వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఈ విధంగా దగ్గరకు వచ్చింది, తీసాను, పక్కకు తీసేసి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసాను అనమాట. ఇంకా అయిపోయింది ఈ ప్రాసెస్. కర్రీ ప్రాసెస్ పక్కన పెట్టేసి ఇప్పుడు బిర్యానీకి వెజ్ పలావ్ అనమాట. దీంట్లో పలావ్ సరుకులన్నీ వేసి ఆయిల్ వేసి కొంచెం పలావ్ సరుకులన్నీ వేసి పలావ్ సరుకులన్నీ దాంట్లో ఫ్రై అయ్యే వరకు కొంచెం అయ్యే పేలిపోతున్నాయి, కొంచెం లాంగ్ మొగ్గలు అయ్యాయి. ముందు కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, క్యారెట్ వేసాను అనమాట వెజ్కి. బాగా ఫ్రై అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే ఒకసారి మాడిపోతాయి అనమాట. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. నేను సాల్ట్ వేసుకోలేదు, కొంచెం లైట్గా సాల్ట్ అయితే అందులో బాగా మగ్గుతాయి అన్నమాట. టమాటాలు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం. టమాటాలు కూడా వేసి బాగా ఫ్రై చేశాను. ఆయిల్ ఎక్కువ వేయలేదు, సరిపడా వేసాను. ఎక్కువ వేసినా కానీ ఎగిటి వచ్చేస్తుంది కదా అనేసి ఆయిల్ కొంచెం వేసాను అనమాట. ఈ విధంగా కుక్ అయ్యింది. ఇందులో ఇంకా కొంచెం ముందు కొంచెం వేసాను కదా సాల్ట్, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసాను.
వేసి ఇందులో గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, బఠానీ అంటారు కదా, పచ్చి బఠానీ, అవి వేసాను అనమాట. అవి కూడా వేసి కొంచెంసేపు ఫ్రై చేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకుంటే హై ఫ్లేమ్లో అయితే తొందరగా మాడిపోతూ ఉంటుంది. విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే వాటర్ మనం బియ్యం వేసామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ వాటరు, లేదంటే అన్నం చిమిడిపోతామో లేక ఉడకపోవడమో జరుగుతుంది అన్నమాట. పలావ్ అయితే చాలా బాగా కుదిరింది, బాగా వచ్చింది. మసాలాలు ఏమి అవసరం లేదు, వేస్తే కలర్ రాదనమాట, కలర్ బాగోదు. సరిపోతాయి ఈ మసాలాలు బాగా, దీనికి ఘాటు మాత్రం బాగా వచ్చింది, బాగా సరిపోయింది. ఈ కప్పుతో నేను 2 కప్పులు బియ్యం వేసుకున్నాను అనమాట. ఈ కప్పుతో 4 కప్పులు వాటర్ వేసుకున్నాను నేను. ఈ విధంగా 2 కప్పులు చూపించాను మీకు. నేను 4 కప్పులు వాటర్ వేసుకుని బాగా మరగనివ్వాలి. ఇందులోనే ఇప్పుడు మనం ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వాటర్లో వేస్తున్నాను. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. ఇప్పుడు రైస్ కూడా ఇందులో వేసేస్తున్నాం. వాటర్ మరిగినాయి, ఎసరు మరిగిన తర్వాత రైస్ దీంట్లో వేసుకుని ఎక్కువసేపు కలపకూడదు, ఎందుకంటే నేను కడిగి నానబెట్టాను బియ్యము, విరిగిపోతాయి కాబట్టి మనకు తొందరగానే కుక్ అయిపోతుంది. వేసిన తర్వాత ఎప్పుడు పరిస్థితుల్లో ఎప్పుడు కూడా గరిటె పెట్టొద్దు. ఈ విధంగా అయిన తర్వాత ఒక్కసారి లైట్గా తిప్పాలి మనము. ఎలా పడితే అలా తిప్పైతే అది మొత్తం ఇరిగిపోతుంది అన్నమాట రైసు. పొడి పొడిలాడుతూ రావాలంటే మనం ఇలాగే చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్టు తిప్పైతే అది కిచిడి అవుతుంది అనమాట, పలావ్ అవ్వదు. ఇదిగోండి రైస్ చూసారు ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో, ఎంత పొడవుగా వచ్చిందో. మా ఇంట్లోనే చేస్తుంది అన్నం, నీరు గారిపోతుంది అనమాట ప్రాణం అన్నం దగ్గరికి వెళ్ళేటప్పటికి. ఈ విధంగా రావాలి అన్నం అంటే. బాస్మతి రైస్ అంటే ఎలా ఉంటుంది, ఎంత పొడుగున్నాయి చూడండి రైస్ నేను వండితే. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫినిషింగ్కి వచ్చేసింది, అయిపోయింది. ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా పైన వేసేసి ఆఫ్ చేసేసాం. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. టేస్ట్ చేసి బాగా కుదిరింది, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.